ఫ్లాప్ చిత్రం నుంచి కూడా ఏదైనా సందేశం నేర్చుకోవచ్చు, మనం ఆ జీవితంలో ఏదైనా ఆచరించవచ్చు అంటే కృష్ణ గారి సినిమాల్లో ఒకదాన్ని నేను చెప్తాను. అది రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయింది. 1974 ఆగస్టులో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పేరు ఆడంబరాలు అనుబంధాలు. మాదిరెడ్డి సులోచన గారి నవల ఇది. సంసార నౌక పేరు. బొల్లిమంత శివరామకృష్ణ గారు మాటలు రాశారు. సంగీతం చక్రవర్తి గారు. సిఎస్ రావు గారు చిత్తజల్లు రావు గారు సిఎస్ రావు గారు దీని డైరెక్టర్. కృష్ణ, శారద, ప్రభాకర్ రెడ్డి, సావిత్రి గారు, ఇంకా రావు గోపాలరావు గారు, రాజబాబు, మాదల రంగారావు, చలపతిరావు, రాజబాబు, రమాప్రభ, కే విజయ, శుభ, రోజారమణి, ఎంవి ప్రసాద్, ఆ తర్వాత మన జగ్గారావు, ఇలాంటి వారందరూ నటించినటువంటి ఒక కుటుంబ గాథా చిత్రం. గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమా. గుడ్లవెల్లేరు, ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో తీయటమే కాకుండా విజయ వాహిని స్టూడియోలో కూడా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. కృష్ణ గారు ఈ సినిమా ప్రారంభమైన 40వ నిమిషంలోనే ఒక వయసు మళ్ళిన క్యారెక్టర్ కాదు కానీ నడి వయసుకు క్యారెక్టర్తోకి మారిపోతారు, ప్యాంటు నుంచి పంచకి. అలానే ఆయన ఒక వెటనరీ డాక్టర్గా ఇందులో పాత్ర పోషించారు. ఒక ఉమ్మడి కుటుంబం తాలూకు పెద్దగా రావు గోపాలరావు గారు కనిపిస్తారు. డాబు దర్జా. నాకు కాస్త నవ్వొచ్చేది ఏంటంటే కృష్ణ గారి పెళ్లి చూపులకు వెళ్ళడంతో సినిమా అనేది ప్రారంభమవుతుంది. అందులో నవ్వొచ్చేది విషయం ఏంటంటే వారి దివాన్లు, కుర్చీలు కూడా అదే ఇంటి నుంచి మోసుకెళ్తారనమాట. అక్కడ ఉంటాయో లేవో మళ్ళీ మామగారికి పట్టింపులు వస్తాయని చెప్పి రావు గోపాలరావు గారి కన్నా పెద్ద అయినటువంటి సావిత్రి గారు ఆయన పెద్ద కోడలుగా నటించారు. మంచి డాబు దర్పంతో ఒక జమీందారు తరహా పద్ధతుల్ని అవలంబించే రావు గోపాలరావు గారు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తాను హామీ ఉండి అప్పులు ఇప్పిస్తారు. ఆ తర్వాత కాలంలో ఆ కుటుంబాన్ని చితికిపోయేలా చేసేది డాబు దర్పమే. అదే ఆడంబరాలు అనుబంధాలు. కృష్ణ గారు ఏదోలాగా తండ్రికి అన్నయ్య గారి మద్దతుతో టౌన్కి వెళ్ళి డాక్టర్ కోర్స్ చేసి వస్తారు. అట్లానే పెళ్ళి తర్వాత ఉద్యోగం కూడా చేస్తానంటే రావు గోపాలరావు గారు అదేం కుదరదు పెద్దబ్బాయి, నువ్వు ఏదో ఇద్దరు పోరారు కాబట్టి చదువుకున్నారు, చక్కగా పేరు తీసుకొచ్చారు, అట్లా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం కూడా అంటే అట్లా 10 మందికి నౌకరీ ఇచ్చే మనం ఒకరి చేతి కింద పని చేయటం ఏంటి, ఇలాంటి డైలాగులు కొడతారు. అయితే కృష్ణ గారు తానే ఒక పెద్దని తన కిందే పనిచేస్తారని ప్రభాకర్ రెడ్డి గారి మద్దతు చెప్పించడం, అలా టౌన్కి చేరడం జరుగుతుంది. ఆ చేరిన క్రమంలో శారద గారు ఇక్కడే ఉండిపోతారు. తనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి నౌకర్ రంగయ్య గారి చేత కబురు అందించగానే రావు గోపాలరావు గారు కూడా చాలా కంగారు పడిపోయి బయలుదేరుతుండగా ఆ రంగయ్య మళ్ళీ చెప్తాడు, అమ్మాయిని ఒక్కదాన్ని పంపించండి, నేను తనువు ఉండి మీరు కూడా ఇలా అయితే అలా అని చెప్పేసి. అలా వెళ్ళినటువంటి శారద గారికి అక్కడే ఉండిపోతారు. 2 పిల్లలకి తల్లి కూడా అవుతారు. అలా రోజారమణి మరియు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు నాకు తెలియదు, అతను కూడా కృష్ణ గారి సంతానంగా మెలుగుతారు. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ సావిత్రి గారు ఒక రకపు పెద్ద కోడలి తాలూకులో ఉండే కుళ్ళు కుట్రలే కాకుండా అమాయకత్వం ఉన్నటువంటి క్యారెక్టర్ పోషిస్తారు. ఆమె ఎంతమంది పిల్లలనైనా కనవచ్చు అనుకుంటూనే 2 ఆడపిల్లల్ని, మాదల రంగారావుని, కే విజయని, శుభని, మాదల రంగారావుతో పాటు మరో 2 పిల్లల్ని కని గంపెడంత సంసారాన్ని ఈదలేక ముసలితనం మీదబడి చివరికి అప్పుల పాలైపోయి పొట్టంలో నానా కష్టాలు పడుతున్న సమయంలో కృష్ణ గారికి ఈ విషయాలన్నీ తెలిసి అదే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ వస్తారు. అయితే ఇక్కడ మాదల రంగారావు గారు విజయలలిత, మన కల్లుపాక నడిపే విజయలలిత గారితో సరసాలాడుతూ తన బాధ్యతలు వదిలేస్తూ తన పొలంలోనే తాను డబ్బు కోసం అని చెప్పేసి దొంగతనంగా బియ్యం అమ్మిస్తూ ఉంటారు, వడ్లు. దాన్ని అడ్డుకుంటారు కృష్ణ గారు. ఆ సందర్భంగా కుటుంబంలో కలతలు వస్తాయి, వేరు కాపురం పెట్టుకుంటారు అదే ఇంట్లో. రావు గోపాలరావు గారు ఎంత చెప్పినా కూడా వినరు. అలాంటి సందర్భంలో తిరిగి ఈ కే విజయ పెద్దమ్మాయి తన సోకుల మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. చలపతిరావు ఆమెను ట్రాప్ చేసి ఊర్లోంచి లేవదీసుకొని వెళ్ళిపోతాడు. ఈ అవమాన భారం భరించలేక సావిత్రి గారు పిల్లలతో సహా బావిలో దూకుతానంటుంది. శారద గారు వారిస్తారు. తిరిగి శుభ అంటే మన కే విజయ్ గారి అక్క శుభమేమో ఎప్పుడు ఆమె ఏడుపు కొట్టు మొహం అంటున్నారని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో తన కొలీగ్ అయినటువంటి ఈ మన లవకుశల్లో లవుడి క్యారెక్టర్ చేసినటువంటి ఆయన్ని కృష్ణ గారు పెళ్లి సంబంధం ఒప్పిస్తారు. రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకొచ్చారు అని చెప్పేసి అవమానించి
అంతగా అయితే నీ కూతురికే ఇచ్చి చేసుకోవయ్యా బాబు అని కృష్ణ గారిని మందలించి సావిత్రి గారు తన నోటి దురుస్తనం ప్రదర్శిస్తారు. అక్కడ కూడా ఆడంబరం. అనుబంధాల కోసం చూసే కృష్ణ గారు ఒకానొక సందర్భంలో శారద గారి ప్రోద్బలంతో ఆ ఇద్దరికి పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరిని వెళ్ళగొడితే తానే ఆదరిస్తారు. ఇక ఆ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నప్పుడు కృష్ణ గారు ఆ ఇంట్లోంచి వేరే ఇంటికి మారుతారు. అక్కడ రోజారమణి గారు తన సంతానంతో హాయిగా ఉంటూ ఉంటారు. కృష్ణ గారు రోజారమణి తన కొడుకు క్యారెక్టర్తో కలిసి. మరి ఇక్కడ చూస్తే ఈయనేమో ఎద్దు కుంటిపడిపోయింది, చివరికి చచ్చిపోతుంది. అలా ఒక రైతు ఒక ఉన్నత స్థితి నుంచి ఒక కింది స్థాయి స్థితికి ఎలా పడిపోతాడు అన్నది సింబాలిక్గా చూపిస్తారు. ఇదే సందర్భంలో ఇక ఆయన చేసిన అప్పులన్నీ తానే తీరుస్తానని కృష్ణ గారు అన్నగారిని ఆదుకుంటారు. రాఘగోపాలరావు గారు ఇల్లు అమ్మి అయినా సరే ఆ అప్పులు అంటే ఈ ఇంటితో మనకేం పని ఉంది, ఈ ఇల్లు మనకేం మిగిల్చిందని కృష్ణ గారు వారిస్తున్న సమయంలో చనిపోతాడు రాఘగోపాలరావు. ఆయన వయసుకు మించిన క్యారెక్టర్ 1974లో చేయడం జరిగింది. చక్కగా నటించారు. ఆయన పాత్రోచితంగా డైలాగ్ డెలివరీ కానీ మరొకటి కానీ. మరి ఇక్కడ చూస్తే ప్రభాకర్ రెడ్డి గారేమో నానాటికి కుంగిపోతూ తమ్ముడు తన అప్పులన్నీ తీర్చగా కొంత సొమ్ము తీసుకొని పట్టణానికి వెళ్తారు. పట్టణానికి వెళ్ళిన చోట ఒక వేశ్య వాటికకి తన స్నేహితుడు పురమాయించగా, ఆ పాత సినిమాలు మనం చాలాసార్లు చూస్తాం ఈ క్యారెక్టర్ని. అతని పేరు నాకు తెలియదు కానీ అతను ఒక వేశ్యని పంపిస్తారు. ఆ వేశ్య ఎవరో కాదు, కే విజయ. తన తండ్రి దగ్గరికే వచ్చి చూసి తట్టుకోలేక ఆమె పారిపోతుంది. ఇతనేమో పిచ్చెక్కి ప్రభాకర్ రెడ్డి గారు తన అద్భుతమైన నటన ప్రదర్శించి ఆవేదనతో పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటారు. కృష్ణ గారు అసలు విషయం కనుక్కోవటానికి పాక దగ్గరికి వెళ్ళి, కళ్ళు పాక దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారు. మన పిల్ల కాలు జారింది, బురదలో చిక్కుకుపోయింది, మనంతటా మనం తీసుకొచ్చి బాగు చేసుకోవాలి కానీ అలా ఎందుకు వదిలేసి వస్తామని అన్నగారితో కలిసి టౌన్కి వెళ్తారు వెతకడానికి. అప్పటికే ఈ విటుల బారికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. తలకొరువు పెట్టేసి ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణ గారు బాధాతప్త హృదయాలతో ఇంటికి వచ్చేస్తారు. అలా ఒక క్యారెక్టర్ ముగుస్తుంది సినిమాలో. ఇక మిగిలిన కార్యక్రమం ఈ మాదాల రంగారావుని శుద్ధి చేయటం. ఈ మాదాల రంగారావు రివర్స్లో కృష్ణ గారికి దేహశుద్ధి చేస్తారు, కర్రతో తల వెనకనే కొట్టి. ఆ దెబ్బకి కృష్ణ గారికి కళ్ళు పోతాయి. ఇదంతా నవలా రూపంలో చేశారు కాబట్టి ఆ సీన్ కూడా పెట్టడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడే ఏదో ఒకటి చేసి మాదాల రంగారావు క్యారెక్టర్ కనువిప్పు కలిగించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసి మాదాల రంగారావు మీదకి లంఘించి 4-5 పిడిగుద్దులు ముష్టిగేతాలు ఇచ్చిన తర్వాత అతని కళ్ళు తెరుచుకుంటాయి. ఇదే క్రమంలో కృష్ణ గారికి కూడా ఇక్కడ సర్జరీ చేసి కళ్ళు తెప్పిస్తారు. అలా కుటుంబం అంతా మళ్ళీ ఒక చోటకు చేరుతుంది. ప్రభాకర్ రెడ్డి గారిని రావుగోపాలరావు గారి స్థానాన్ని తీసుకుంటే తప్పితే ఆ ఇంటికి రానని చెప్పడంతో కృష్ణ గారు అందరూ కలిసి ఒక చోట చేరుతారు. తిరిగి శారద గారు మొదటగా ఏ పాట అయితే పాడతారో కృష్ణ గారి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండగా కథ సుఖాంతం అవుతుంది. ఇది ఆడంబరాలు అనుబంధాలు సినిమాకి సంబంధించిన విశేషాలు. ఇది కొన్ని ఏరియాల్లో మాత్రమే సరిగా ఆడింది. పైగా 74 తాలూకు ఇమేజ్ గురించి తెలిసిన తర్వాత కూడా ఇలాంటి పాత్రల్లో కృష్ణ గారిని ప్రేక్షకులు పదే పదే చూడటానికి ఇష్టపడతారు అనుకోవటం అవివేకం. ఎందుకంటే ఆయన ఇమేజ్ అప్పట్లో అలా ఉంది. ఇది ఒక నవలా చిత్రం అయితే నటనకి ఆ యొక్క పాత్రల ఔచిత్యానికి ఎక్కడ భంగం వాటిల్లదు. మీరు సినిమా చూసినప్పుడు ఒకవేళ యూట్యూబ్లో కనుక చూస్తే మీరు నేను చెప్పింది నిజమని అంగీకరిస్తారు. ఒక ఫ్లాప్ చిత్రం గురించి భలే చెప్పారు అని ఒక మిస్టర్ వంకర్రావు అనేవాడు అదే పని కామెంట్లు పెడుతూ ఉంటుంది. నాకు నవ్వు వచ్చేది ఏంటంటే, నేను చెప్పేది అన్ని సినిమాల గురించి చెప్తాను అన్నా కూడా ఫ్లాప్ సినిమా అనేది మన తమ్మునేలు చూసి కూడా అదే పనిగా దాన్ని చూసి కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? దీన్నే సునక ఆనందం అంటారు. ఇక అంతమించి మనమేమనం. ఇది కృష్ణ గారికి సంబంధించినటువంటి ఆగస్టులో విడుదలైనటువంటి సినిమాలు. ఇది ఆగస్టు 9న రిలీజ్ అయింది 1974లో. మనం ఆగస్టు నెలలో ఆయన రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాము, నెలకో సినిమా కాదు, నెలలోనే 4 సినిమాలు. అట్లా ఈ నెలలో 1974లో రిలీజ్ అయిన ఇది 2వ సినిమా. సో మిగిలిన సినిమాల గురించి వీలు వెంబడి ముచ్చటించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.